నాకు కొంచెం అగ్రెసివ్నెస్ ఎక్కువ. అవును. నేను నా లోపల ఏముండదు. నాకు ఇప్పటికీ బీపీ, షుగర్ ఏం లేదు. ఎందుకంటే లోపలే పెట్టుకున్నా బోలాగా మాడతా. అబద్ధాలు చెప్పుడు నాతోని కాదు. ఓపెన్‌గా మాడతా. మంచికి మంచి అంట, చెడు చెడు అంట నేను. నాకు ఈ స్వార్థము, కల్మషము, అహంకారం నాకు ఏముండదు. నేను ఎప్పుడు నవ్వుకుంటూ మాడతా. నా ఇబ్బందులు ఏముండాలి నేను పడతా తప్ప నా ఇబ్బందులు ఇంకా రుద్దే ప్రయత్నం చేయ. కాబట్టి కార్యకర్తలకు ఒక విశ్వాసం ఏర్పడ్డది. అంటే ఒక టైంలో బీజేపీ ఎలా అయిపోయిందని అంటే ఖచ్చితంగా బీఆర్ఎస్కి ప్రత్యామ్నాయం బీజేపీ అన్న దశకు వచ్చింది. అప్పట్లో మేమే మా ఛానల్ అని ముక్త కంఠం మీద కాంగ్రెస్ కోమాలో ఉంది, ఢిల్లీలో లేదు, గలీలో లేదు అనే ప్రశ్నలు మేమే కేవలం అది బీజేపీ మీరున్న టైంలో అంత బాగా వచ్చింది. అలాంటి ప్రక్రియలో ప్రత్యామ్నాయంగా మీరే మిమ్మల్ని చాలా పెద్ద పెద్ద వేదికలో సీఎం అని చెప్పి ముక్త కంఠాలతో మిమ్మల్ని సీఎం అని అదే కోపం వచ్చింది. అదే కోపం వచ్చింది. ఇప్పుడు కార్యకర్తలు ఫస్ట్ నుంచి కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఓడిపోతే నారాజు కావడము, గెలిస్తే ఉపయోగపోవడం అనేది ఉండదు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు మాకు ఎప్పుడు కూడా మేము ఎప్పుడు జోష్లో ఉంటాం. ప్లస్ మీ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ వాస్తవానికి జీరో అయిపోయింది. ఇప్పుడు దుబ్బాకలో డిపాజిట్ రాలే, హైదరాబాద్ జిహెచ్ఎంసీలో 2 సీట్లు, హుజరాబాద్లో డిపాజిట్ రాలే, మునుగోలులో డిపాజిట్ రాలే, ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్యాండిడేటే లేడు. ఇలా వరంగల్ కార్పొరేషన్లో తెలిసి ఒకరో ఇద్దరు ఉంటారు. కరీంనగర్ కార్పొరేషన్లో 0, నిజామాబాద్ కార్పొరేషన్లో 0. ఇవన్నీ కూడా ఎక్కడ కాంగ్రెస్ పార్టీ లేదు. భారతీయ జనతా పార్టీ ఎక్కడ పోయినా కూడా ఇంత వాతావరణం రావడానికి కారణం ఏంటంటే మా కార్యకర్తలు ప్రాణాలు తెగించి కొట్లాడుతున్నారు. మీరు అన్నట్టు ఇంత ఫైట్ చేసిన తర్వాత, కొట్లాడిన తర్వాత కార్యకర్తల లోపల ఇంకా జోష్ వచ్చేసింది. ఇండోర్ కష్టపడ్డాం, ఈసారి బాగా కష్టపడ్డాం, అధికారులకు వస్తాం, ప్రజలకు న్యాయం చేయొచ్చు, డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుంది అని చెప్పించి ఒక నమ్మకం, విశ్వాసం, అగ్రెసివ్ వచ్చారు. మీరు చెప్తున్నది ఇప్పటికి కూడా అన్ని జిల్లాలో ఒక్కొక్క కార్యకర్త మీద 10కి మించి కేసులు ఉన్నాయి. ఇలా గుర్రంపోడు ఇష్యూ జరిగినప్పుడు ఇలా అనేక కార్యకర్తలు జైలుకి పోయారు. వినోద్ అని చెప్పి జనగాంకి సంబంధించి 19 ఇయర్స్ అబ్బాయి 30 డేస్ 40 డేస్ జైలుకి పోయాడు. పేరు కూడా గుర్తుంది మీకు జనగాం. ఇట్లా చాలామంది కార్యకర్తలు జైలుకి పోయారు. సిరిసిల్లలో జైలుకి పోయారు. నల్గొండలో నిరుద్యోగ సమస్య మీద ఫైట్ చేస్తుంటే రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ గారితో పాటు చాలామంది అక్కడ లోకల్ నాయకులందరూ కూడా 20 డేస్ జైలుకి పోయారు. దసరా లేదు, దీపావళి లేదు. ఇవాళ మాకు ఇబ్బంది ఏమనిపిస్తుంది అంటే తెలంగాణ సమాజం ఇవాళ మమ్మల్ని ఎందుకు పట్టించుకోలేదో, మాకు ఎందుకు ఓట్లేదో ఇప్పటికీ కన్ఫ్యూజన్ మాకు. ఎందుకంటే ఒక్కటి గుర్తుంచుకోవాలంటే మన వాస్తవాలు మాట్లాడుకుంటే ఇలా పోడు భూముల సమస్య మీద ఫస్ట్ ఫైట్ చేసింది మేము. మీరు నమ్మరు మహేంద్ర గారు, నా కళ్ళని నిలిచిన ఆ రోజు నేను రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత ఒక 4 స్టూడెంట్స్ ఈ గుర్రంపోడు సంబంధించి 2 పసిపిల్లలు తీసుకున్నానికి వచ్చారు. వాళ్ళ అమ్మమ్మ, వాళ్ళ తాత తీసుకొని వచ్చి ఏమైంది, ఎందుకు తీసుకొచ్చారు పార్టీ ఆఫీస్కి అంటే, సార్ చిన్న పాలు తాగుతారు సార్, వీళ్ళు పాలు తాగే పిల్లలు, వీళ్ళ అమ్మ జైల్లో ఉన్నది. పరిస్థితి ఏంటి సార్, ఎన్ని రోజులు అంటే ఇప్పటికి 25 డేస్ సరే గుర్తులేదు, 20 డేస్ కంటే ఎక్కువనే జైల్లో ఉన్నారు సార్. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే దాడులు చేసింది సార్. వీళ్ళ భూములు గుంజుకున్నారు, సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టడానికి భూములు గుంజుకున్నారు సార్. బీహార్ గుండాలు చేసి పెట్టింది సార్. అక్కడ ఓ షెడ్ వేసుకొని పెద్ద పెద్ద కుక్కలను చాతుకుంటారు సార్. ఎవడైతే కుక్కలు బెదిరిస్తున్నారు సార్. వీళ్ళని కొట్టి వీళ్ళు ఏదో మీడియాకి చెప్తారు అని చెప్పి వీళ్ళందరూ రిమాండ్ చేసింది సార్ అని చెప్పినాక ఈ సంగతి అంతా చూడాలనుకున్నాం. బాధ అనిపించి తెల్లారే మొత్తం కార్యకర్తలు అందరూ పోయినాం. పోయి ఏం చేయాలో చేసినాం. మేము ఏం చేయాలో చేసినాం. తర్వాత రాత్రి బవలు ఒక 15 డేస్ అయితే పోలీసు వాళ్ళు నరకం చూపెట్టారు కార్యకర్తలకు. ఏ రాత్రి ఏ కార్యకర్త ఇంటికి పోతారు, మార్నింగ్ 3 o'clock పోతున్నారు. ఈ వినోద్ అనే అబ్బాయిని మార్నింగ్ 3 o'clock పోయి ఇంటికి వెళ్ళి పట్టుకొని పోయారు. హైదరాబాద్ సిటీలో ఉన్నట్టు చాలామంది కార్యకర్తలు రాత్రి పోతున్నారు, పొద్దున పోతున్నారు. వాళ్ళు ఛాయ్ దాన్ని బయటకు వెళ్తే ఎత్తుకపోతారు, కిడ్నాపే. అట్లా తొలి వెలుగు రగ్గారు సరే ఏ ఛానల్ కావచ్చు, రగ్గారు. అది కవరేజ్ ఇచ్చినందుకు, రిస్క్ తీసుకొని పోయి షూట్ చేసినందుకు ఎత్తుకొని పోయారు. 1 month జైలు పోయారు. అంటే ఇదే కేసులో అరెస్ట్ అయ్యారు, జైలు పోయారు. ఇట్లా దాదాపు 32 మంది కార్యకర్తలు జైలు ఉన్నారు. 32 కార్యకర్తలు పోడు భూముల సమస్య విషయంలో కాంగ్రెస్ పార్టీ జైలు పోయారని కొట్లాడేది ఎక్కడైనా. అయితే మొట్టమొదటిసారి పోడు భూమి గురించి లేవనెత్తింది మీరే. అయితే అలా గుర్రపోటు పోయింది, సంచలనం కదా అది. ఫైరింగ్ చేసేటువంటి పరిస్థితి. మా కార్యకర్తలు ఎట్లా కొట్లాడడం, కార్యకర్తలు పొట్టు కొట్లాడారు. కాంగ్రెస్లో కొట్లాలే. మరి అలా ఓటు ఎట్టేసారండి, కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ అయింది. 60 లక్షల మంది నిరుద్యోగ యువత భవిష్యత్తు నాశనం అయిపోయింది. దానివల్ల హైదరాబాద్లో కొట్లాడింది మేము.
నిరుద్యోగ మార్చి చేసింది మేము, లాఠీ చార్జ్లో దెబ్బలు తిన్నది మేము. ఒకవైపు విద్యార్థి పరిషత్ ఏబీవీ కార్యకర్తలు కూడా లాఠీ చార్జ్లో దెబ్బలు తిన్నారు. మహిళా కార్యకర్త విద్యార్థి స్టూడెంట్స్ అమ్మాయి కూడా ఇవాళ 3 సార్లు దాడేశాడు ఒక అమ్మాయి మీద. మా యువమోర్చా భానుప్రకాష్ స్టేట్ యువమోర్చా ప్రెసిడెంట్, ఆయన ఇప్పటికీ అనారోగ్యం గురి అయిపోయింది ఆ పోలీస్ దెబ్బలకు ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు ఆయన. ఎవరు? మా స్టేట్ యువమోర్చా ప్రెసిడెంట్ భానుప్రకాష్. ఇప్పటికి కూడా చాలా సందర్భాలు ఆయన లాఠీ చార్జ్ దెబ్బలు.